प्रधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासी వైరించి। హరి ఓం పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం। చిట్ట చివర 108వ నామంలో శంకర భగవత్పాదుల్ని జగద్గురవై నమః అని కీర్తిస్తున్నారు. అంటే జగత్తుకంతటికీ కూడా గురువైన వారు అని. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఒక విషయం అర్థమవుతుంది. మనం ఏదైతే పాటిస్తున్నామో దాన్ని మతము అని పిలవరు. మతము అంటే మతి నుండి పుట్టినది. మతి అంటే బుద్ధి. ఒక మస్తిష్కంలోంచి ఒక బుద్ధిలోంచి ఒక సిద్ధాంతం పుడితే దాన్ని మతము అని పిలుస్తారు. అందుకే చూడండి, ఇది నా మతం అండి అంటారు. ఇది నా మతం అండి అంటే నా అభిప్రాయం అండి అని. నా మనస్సులోంచి పుట్టినటువంటిది ఏది ఉందో దాన్ని మతము అంటారు. మనం పాటించేది ఏది ఉందో దాన్ని యథార్థమునకు మతము అని పిలవరు. దాన్ని సనాతన ధర్మము అని పిలుస్తారు. సనాతన అన్న మాటకు అర్థం ఏమిటంటే దానికి ఎప్పుడు సృష్టి ఎప్పుడు మొదలైంది అన్నది చెప్పడం సాధ్యం కాకపోతే సనాతనము అని పిలుస్తారు. నిజానికి ఆ మాట ఎవరికి అన్వయం అవుతుంది అంటే ఈశ్వరుడికి అన్వయం అవుతుంది. ఎందుకనంటే ఈశ్వరుడి యొక్క పుట్టుక ఎవరికి తెలుసు? ఎవ్వని చేజనించు జగం ఎవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్నంటారు గజేంద్ర మోక్షణంలో. ఆయనకి సృష్టి, కొన్నాళ్ళు ఉండడం, కాలగతి పొందడం ఇటువంటివి భగవంతుడికి అన్వయం కావు. ఆయన ఈ సృష్టికి ముందున్నాడు, ఈ సృష్టి తర్వాత ఉంటాడు. భగవంతుడు కాలంలో వచ్చినవాడు కాడు, కాలంలో వెళ్ళిపోయేవాడు కాడు. కాలం ఆయనలోంచి వచ్చింది. నిజానికి ఆయన అడుగు తీసి అడుగు వేస్తే అది కాలం. కాలంబు గతి అంటారు పోతన గారు భాగవతంలో. భగవంతుని యొక్క నడక కాలమవుతుంది. అందుకే కాలమునకు సంకేతమైన సూర్యచంద్రులు ఇద్దరూ కూడా మీరు భగవత్పరంగా చెప్పినప్పుడు సనాతన ధర్మంలో భగవంతుడికి ఆభరణములు అవుతారు. మనందరినీ సూర్యచంద్రులు కాలరూపంలో గ్రసించేస్తారు. సూర్యోదయ సూర్యాస్తమయాలు, చంద్రోదయ చంద్రాస్తమయాలు అవుతుంటే కాలం నడిచి వెళ్ళిపోతుంది. కాలం వెళ్ళిపోతుంటే శరీరం కూడా పడిపోతుంది. కాలంలో ఎప్పుడప్పుడు కాలంలో వచ్చింది, పుట్టిన తేదీ ఉంది, కాలంలో పడిపోయింది, మరణ తేదీ ఉంది. కానీ ఆ కాలము ఈశ్వరుడికి ఆభరణము. కాలము ఆయనలోంచి వచ్చింది. ఆయన వద్దన్నప్పుడు అది ఆగిపోతుంది. అందుకనే మహాప్రళయం తర్వాత ఇక కాలము యొక్క అవసరం ఉండదు. కాబట్టి సూర్యచంద్రుల ప్రకాశం కూడా ఉండదు. నత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతో యమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. ఆయన ఒక్కడే ప్రకాశిస్తూ ఉంటాడు. అంటే కాలము కూడా ఆయనకి ఆభరణమై ఉంటుంది. అందుకే అమ్మవారి గురించి చెప్తూ లలితా సహస్రనామ స్తోత్రంలో సూర్యచంద్రులిద్దరూ కూడా పరదేవతకు చెవితాటంకములై ఉన్నారు అంటారు. కాబట్టి తాటంకయుగళీభూత తపనోడుప మండల అంటే
తనకి ఆభరణములైనవి తననేం చేస్తాయి? కాలం మనని తినేస్తుంది తప్ప అమ్మవారికి అవి ఆభరణాలు, పరమశివుడికి అవి ఆభరణాలు. కాలమునకు కారణమైన సూర్యచంద్రులిద్దరూ ఆయనకి కళ్ళు. వందే శంభుమమాపతిం సరగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం అంటారు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఆయనకు నేత్రములు. అట్లాగే విష్ణువు గురించి చెప్పారనుకోండి, క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తా సనస్థ స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవర్షై ఆనందీన పునీయాత్తరి నళినగదాశంకపాణిర్ముకుంద భూః పాదౌ యస్య నలభిః సూర్యచంద్రౌ చ నేత్రే. ఆయనకి సూర్యచంద్రులిద్దరూ నేత్రములు అయినప్పుడు సూర్యచంద్రులు విష్ణువుకి చెప్పండి నేత్రములే, శివుడికి చెప్పండి నేత్రములే, అమ్మవారికి చెప్పండి కర్ణాభరణములే. వాళ్ళకవి ఆభరణములయ్యున్నప్పుడు వాళ్ళని అవి ఏం చేస్తాయి అంటే కాలము భగవంతుడికి వశపడి ఉంటుంది. కాబట్టి ఆయన ఎప్పుడున్నాడు ఎప్పుడు లేడు ఈ మాట ఉండదు. సృష్టి లేనప్పుడు ఆయన ఉన్నాడు, సృష్టి వచ్చినదే ఆయన నుంచి. ఆయన సనాతనుడు, ఆయన ఎప్పుడూ ఉంటాడు. అది సనాతన అన్న మాటకు అర్థం. ఆయన ఊపిరి ఆయన ఉన్నాడు అనడానికి గుర్తు. నేను ఊపిరి ఎంతకాలం తీస్తానో అంతకాలం నేనున్నానని గుర్తు. భగవంతుడి ఊపిరి ఆగడం అన్న మాట ఉండదు. ఊపిరి మాటగా మారుతుంది. ఊపిరి తీసి విడిచిపెడుతూ దాన్ని మాటగా మారుస్తారు. భగవంతుని యొక్క ఊపిరి వాక్కుగా మారితే అది వేదం. ఆ వేదము ప్రమాణము. అంటే ఈశ్వరుడు ఎప్పుడున్నాడో వేదం కూడా అప్పుడే ఉంది. అనంతావై వేదాహ. వేదములు ఎన్ని అంటే చెప్పడం సాధ్యం కాదు. అవి ద్రష్టలై ఋషులు విని లోకానికి అందించారు. అటువంటి వేదము ప్రమాణము. అంటే భగవంతుడు ఎంత సనాతనుడో మనం పాటించేటటువంటి ధర్మం కూడా అంత సనాతనమైనది. అందుకే అపౌరుషేయము అంటారు. వేదము ఒకరి చేత రచింపబడలేదు, ఈశ్వరుడి చేత చెప్పబడిందంతే. దానికి కర్త లేడు. అంటే దాన్ని రచించిన వాళ్ళు అన్న మాట అన్వయం కాదు. రామాయణానికి వాల్మీకి, భారతానికి వ్యాసుడు, అట్లా వేదానికి కూడా రచయిత ఉండరు. వేదం భగవంతుని యొక్క ఊపిరి. అందుకే సనాతనము. ఇప్పుడు ఈ సనాతనము అన్న మాట అన్వయం చేసినప్పుడు గుర్తు ఏమిటంటే అది ఒక్కటే ఉన్నది. అప్పుడు దానికి పేరు అవసరం ఏముంది? పేరు అవసరం ఉండదు. పేరు ఎప్పుడు అవసరం అవుతుంది? ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు ఉంటే ఇద్దరిలో ఎవరిని పిలిచారు అన్నది గుర్తుపట్టవలసి వస్తే అప్పుడు ఏదో ఒక పేరు పెట్టి పిలవవలసి వస్తుంది. ఇద్దరు అక్కడ సభలో ఉన్నారనుకోండి, ఏదో ఏమోయ్ రామారావు ఇలారా అనో, ఏమోయ్ కృష్ణారావు ఇలారా అనో పిలవాలి, పేర్లు పెట్టి పిలవాలి. అసలు ఉన్నది ఒక్కరే అనుకోండి, సనాతనం. అప్పుడు దానికి పేరు అవసరం ఏముంది? మీరు పిలిస్తే ఆయన్నే పిలుస్తారంతే. ఏమన్నా ఒరే అన్నా ఏం పెట్టి పిలిచినా ఆయనే వస్తాడంతే. ఉన్నది ఆయన ఒక్కడే, అదొక్కటే ధర్మం. కాబట్టి వేరొక ధర్మం యొక్క ప్రస్తావనే లేదు. అటువంటి సనాతనమైన ధర్మము ఏది ఉన్నదో దానికి ప్రమాణమైనటువంటి వేదాన్ని ప్రమాణంగా తీసుకొని, మొత్తం వేదాన్ని ప్రమాణంగా తీసుకుని మాట్లాడిన వాళ్ళు ఎవరు అంటే శంకర భగవత్పాదులు ఒక్కరే. మిగిలిన వాళ్ళు ఎవరైనా కూడా ఏం చేశారంటే భగవంతునికి నామరూపములు లేకపోయినా ఒక పేరుతో పిలిచినప్పుడు ఒక రూపంతో ఆయన ఆవిర్భవించినవి ఏ ఉంటాయో అవతారములుగా, అందులో వాళ్ళకిష్టమైనటువంటి ఒక పేరు, వాళ్ళకిష్టమైన ఒక రూపం, అంతే. అక్కడ వరకే తీసుకున్నారు. వాళ్ళకిష్టమైన రూపం, వాళ్ళకిష్టమైన పేరు తీసుకుని వేదంలోంచి ఆ భాగాలని ప్రధానం చేసుకుని వ్యాఖ్యానాలు చేశారు. మిగిలిన విషయాల జోలికి వెళ్ళలేదు. నాకు శివుడు అంటే ఇష్టము అనుకోండి, శివ సంబంధమైన వాటిని మాత్రమే గ్రహించారు. విష్ణువు అంటే ఇష్టమైతే విష్ణుపరమైనవి మాత్రమే గ్రహించారు. మొత్తం వేదాన్ని ప్రమాణంగా తీసుకుని మాట్లాడిన వారు శంకరాచార్యులు వారు ఒక్కరే. అప్పుడు వేదము ఎవరికి ప్రమాణము అంటే నిజానికి వేదం ఒక్కటే ఉన్నది ఒకప్పుడు. అది జగత్తుకు అంతటికీ ప్రమాణము.
జగత్తుకు అంతటికీ ప్రమాణమైన వేదాన్ని ప్రమాణంగా తీసుకుని మొత్తం వేదం మీద మాట్లాడిన వారు శంకరాచార్యులు వారు ఒక్కరే. కాబట్టి ఆయన జగద్గురువు. అట్లా మాట్లాడకుండా ఆయన జగద్గురువు ఎలా అని అడిగే అధికారం ఎవరికి ఉంటుంది? ఆయన ఒక్కరే వేదం మొత్తాన్ని ఆధారం చేసుకుని వేద ప్రమాణాన్ని చేసుకుని మాట్లాడింది శంకర భగవత్పాదులు ఒక్కరే. అందుకని శంకరాచార్యుల వారికి జగద్గురువు అన్న నామం అన్వయమైంది. రెండవ విషయం ఏమిటి అంటే, శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి అద్వైత సిద్ధాంతం మొట్టమొదట ప్రతిపాదింపబడింది. అద్వైత సిద్ధాంతం తర్వాత కొన్ని సిద్ధాంతాలు వచ్చాయి. ఏదో విశిష్టాద్వైత సిద్ధాంతం వచ్చింది, ద్వైత సిద్ధాంతం వచ్చింది. మీరు లోకంలో చూడండి, ఒకరు ఒక రాజ్యాన్ని నిర్మాణం చేశారనుకోండి, వేరొకరు వచ్చి రాజ్య నిర్మాణం చేసినప్పుడు ఈ రాజ్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ రాజ్యాన్ని వేరొకరు ఆక్రమించేసి ఈ రాజ్యానికి బదులు ఆ రాజు యొక్క రాజ్యం వచ్చేసేయచ్చు పరిపాలనలో. కానీ శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతం ప్రతిపాదన చేసిన తరువాత వచ్చిన ఏ సిద్ధాంతము వలన శంకరుల సిద్ధాంతం చెదిరిపోలేదు. శంకర సిద్ధాంతం అలాగే నిలబడిపోయింది. అట్లాగే నిలబడిపోయింది. శంకరుల సిద్ధాంతం ఆదర్శంగా మోక్షం పొందిన వారు ఎందరో మనకి ప్రత్యక్షంగా తెలుసు. భగవాన్ రమణుల యొక్క ఆత్మజ్యోతి అందరూ చూస్తుండగా అరుణాచలానికి గిరి ప్రదక్షిణం చేసి ఆ అరుణాచలం కొండలోకి వెళ్ళిపోయింది. శంకరాచార్యుల వారు ఏ భక్తిని, ఏ అద్వైతాన్ని ప్రతిపాదించారో అది మాట్లాడి, అది పాడి వాగ్గేయకారులు కూడా తరించిపోయారు. శంకరుల మార్గం అనుసరణీయమని వివేకానందుడంతటి వాడు నిరూపించి చూపించాడు. కాబట్టి శంకరుల యొక్క సిద్ధాంతం తర్వాత ఎన్ని సిద్ధాంతాలు వచ్చినా శంకరాచార్యుల వారి సిద్ధాంతం చెక్కు చెదరకుండా అలా నిలబడిపోయింది అంటే అది జగత్తునంతటినీ ఎంత ప్రభావితం చేసిన సత్యము అన్నది మనకు అర్థమవుతుంది. అందుకే వారు జగత్పూజ్యులైనటువంటి జగదాచార్యులయ్యారు. అన్నిటికన్నా ఆయనలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని స్థాపించినప్పుడు ప్రధానంగా ఏదో వేదంలో ఉన్నటువంటి ఒక మార్గం వరకు తీసుకొని దాని వరకు అన్వయం చేసి వదిలిపెట్టారు. కానీ శంకరాచార్యుల వారి గొప్పతనం ఎక్కడుందంటే, ఆయన ధర్మం గురించి చాలా విశేషంగా మాట్లాడారు. ధర్మాన్ని అనుష్ఠించు, ధర్మాన్ని అనుష్ఠించు, ధర్మాన్ని అనుష్ఠించు. ధర్మం అంటే వేదం ఏం చెప్పిందో అది అనుష్ఠించు. ఆఖరికి అవతార పరిసమాప్తి చేసేటప్పుడు శిష్యులు వెళ్ళి అడిగినప్పుడు కూడా ఆయన చెప్పిన మాట అదే. వేదో నిత్యమధీయతాం తద్విదితం కర్మస్వనుష్ఠీయతాం. వేదం రోజు చదువు, వేదం చెప్పినట్టు మాత్రమే నువ్వు ప్రవర్తించు. అప్పుడు వేద విహితమైన కర్మ ధర్మాచరణము. కాబట్టి ఆయన కర్మ చెయ్యొద్దని చెప్పలేదు. ఆయన జ్ఞానమార్గావలంబకులు, ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడినటువంటి ఉత్తరమీమాంసని బాగా బలంగా ప్రతిపాదించారు. అందామంటే కర్మ లేకుండా జ్ఞానం వచ్చే అవకాశం లేదు, నువ్వు కర్మ చేయవలసిందే. కర్మ చెయ్యకుండా కూర్చోవడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి కర్మ చెయ్యాలి. కానీ చేసే కర్మ ఉత్సాహంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, వేద విహితమై ఉండాలి. అప్పుడు ఆ కర్మ నువ్వు చేస్తున్నదైనా చెయ్యనిదైపోయింది. నీటి మీద వ్రాసిన వ్రాత ఎలా నిలబడదో, కర్మ చేస్తున్నాడు కానీ ఆ కర్మ ఆయనని బంధించదు. సరికదా, ఆయన విడుదల పొందడానికి ఆ కర్మ కారణమైపోతూ ఉంటుంది. ఎందుకని ఆయన తన గురించి అని చేస్తున్నది ఏముంది అందులో? ఆయన చేస్తున్నదంతా భక్తితో చేస్తున్నారు. ఆయన చేస్తున్నదంతా 10 మంది హితం కోసం చేస్తున్నారు. అందుకని కర్మని ప్రోత్సహించారు, ధర్మాన్ని ప్రోత్సహించారు. అదే సమయంలో కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతే సుఖము అన్నదానికి మాత్రమే కట్టుబడిపోతావు. ఎందుకంటే పుణ్యం చేశావు కాబట్టి మళ్ళీ ఏదో గొప్ప జన్మ పొంది ఓ చక్రవర్తివో, ఓ రాజువో, ధనవంతుడివో, అధికారివో, కీర్తి ప్రతిష్టలు ఉన్నవాడివో, విద్వాంసుడివో ఏదో ఒకటి అవుతావు. దానివల్ల కీర్తి పొందుతావు, సుఖాన్ని పొందుతావు. కాదంటావా? శరీర పతనానంతరం దేవత అవుతావు, సుఖాన్ని పొందుతావు. కానీ జన్మ పరంపర ఆగదే. మళ్ళీ దేవతవైనా పుణ్యం అయిపోతే మళ్ళీ కిందకి రావాలి, మళ్ళీ పుణ్యం చేయాలి. అసలు ఈ కర్మ చెయ్యవలసిన అవసరం లేకుండా శాశ్వతంగా జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందాలి అంటే ఉత్తరమీమాంస జ్ఞాన మార్గము ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడిన పరమసత్యమేదో నీకు ఎరుకలోకి రావాలి.
అటువంటి సత్యము ఎరుకలోకి రావడానికి జ్ఞానభాగము చాలా అవసరము అని, అసలు దాని మీద అనురక్తి కలగడానికి ఎప్పుడు మాట్లాడినా నిత్యానిత్య వస్తు వివేకం గురించి మాట్లాడారు. ముందు నిత్య వస్తువు గురించి చెప్పుకుంటూ వెడితే అనుభవం లేనిది ఎక్కడ అర్థమవుతుంది? అనుభవంలో ఉన్నది నిత్యము కానిది చెప్తూ వెడితే నిజం కదా, ఇది నిత్యము కాదు కదా, ఈ శరీరాలు ఉండట్లేదు కదా, ఎంతమంది వెళ్ళిపోయారు, మా తాతగారు వెళ్ళిపోయారు కదా, మా నాన్నగారు వెళ్ళిపోయారు, మా పెద్దనాన్నగారు వెళ్ళిపోయారు, నేను లోకంలో ఎందరో వెళ్ళిపోయినప్పుడు అంత్యేష్టి సంస్కారానికి నేను వెళ్ళాను. ఎవరి శరీరం శాశ్వతం కాదు. శరీరం శాశ్వతమైతే, శరీరం ఆత్మ అయితే శరీరం ఉండిపోవాలి కదా. శరీరాలు వెళ్ళిపోతున్నాయి, ఇంద్రియాలు వెళ్ళిపోతున్నాయి, మారిపోతున్నాయి, వికారాలు పొందుతున్నాయి, ఊర్ములు పొందుతున్నాయి. కాబట్టి ఇవేవీ కాదు. వీటన్నింటికీ ఆధారమై ప్రకాశిస్తున్నది ఏదుందో దాని ప్రకాశము చేత మిగిలినవి ప్రకాశిస్తున్నాయి. అది ఆత్మ. అంటే మనకి అనుభవంలో ఉన్న వాటి ద్వారా అనుభవంలో లేని దాన్ని పరిచయం చేసి దానికోసం అనుష్ఠానం చేయడం నేర్పారు, దానికోసం పరిశీలనం చేయడం నేర్పారు. ఇప్పుడు ఈ శాశ్వతమైన వస్తువు గురించి పరిశీలనం జగత్తులో ఎవరికి అన్వయం కానిది? అందరికీ అన్వయం. జగత్ అన్నప్పుడు మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు సంబంధించిన వాళ్ళు, నాకు ఇష్టమైన వాళ్ళు, నాతో అనుబంధం ఉన్నవాళ్ళు ఎందరో ఉంటారు. ఇప్పుడు నాకు జ్వరం వస్తేనే నేను బాధపడ్డం కాదు, నాకు కష్టం వస్తేనే నేను బాధపడ్డం కాదు. నాకు ఇష్టమైన వాళ్ళు, నాకు పరిచయమైన వాళ్ళు ఎవరు బాధపడినా నాకు బాధే కదా. నాకు పరిచయమైన వాళ్ళు అనేక ఊళ్ళల్లో అనేక మంది ఉండవచ్చు. అందులో ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చింది అని నాకు తెలిసిందనుకోండి, ఆ రోజు నాకేం బాధ లేదు, నేనేం కష్టం పొందట్లేదు. కానీ నాకు మనసుకు బాధగా ఉంటుందా? ఉండదా? అయ్యో పాపం ఆయనకి ఆ కష్టం వచ్చిందట, ఆయన ఇబ్బందిగా ఉన్నట్ట అని అనుకుంటానా? అనుకోనా? అప్పుడు నేను బాగుండాలి, అందరూ బాగుండాలి అంటే నేను ఎక్కడ పూజ చేయాలి? పూజ గదిలో పూజ చేయాలి. పూజ గదిలో నేను చేసిన పూజ చేత ప్రీతి చెందిన భగవంతుడు అందరూ బాగుండేటట్టు చేస్తాడు. 108 నామాలతో పూజ ప్రధానంగా ఎందుకు చేస్తాం? 27 నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళందరూ బాగుండాలి. పుట్టడానికి 28వ నక్షత్రం లేదు. 27 నక్షత్రాలకి 4 పాదాలు, 108 పాదాలు. ఎవరు పుట్టినా, 4 కాళ్ళ ప్రాణి పుట్టినా, చెట్టు పుట్టినా, పుట్ట పుట్టినా, కీటకం పుట్టినా ఆ 108 పాదాల్లోనే పుట్టాలి. 108 పాదాలలో పుట్టినటువంటి జగత్తంతా సంతోషంగా ఉండాలి. కేవలం ఏదో మా ఇంట్లో వాళ్ళు బాగుండాలి, పక్క వీధిలో వాళ్ళు బాగుండాలి, హైదరాబాద్లో మా అబ్బాయి బాగుండాలి, ఢిల్లీలో మా చెల్లి బాగుండాలి కాదు. మనకు ఎప్పుడైనా సంకల్పం చెప్తే మనం ఏం చెప్తామంటే అందరూ బాగుండాలి. జగత్ కళ్యాణార్థం వసుధైవ కుటుంబకం. ఈ భూమి అంతా కలిపి ఒక కుటుంబం, మేమందరం ఒక్కటే. ఆ భావనతో పూజ చేస్తారు, ఆ భావనతో భగవంతుణ్ణి అర్చన చేస్తారు. అప్పుడు పూజ గదిలో చేసిన పూజ అన్ని చోట్ల ఉన్న అందరూ క్షేమంగా ఉండడానికి కారణం ఎలా అయిందో, భారతదేశానికి అన్వయమైన సంస్కారం యావత్ జగత్తు యొక్క ప్రీతికి కారణమైంది, యావత్ జగక్షేమమునకు కారణమైంది. పైగా అప్పుడు ఉన్న భారతదేశ పటం ఇప్పుడున్న భారతదేశ పటం కాదు, అప్పుడున్నట్టుగా ఇప్పుడు లేదు. కొంతమంది ఒక మాట అంటుంటారు, ఆంధ్రప్రదేశ్లో పీఠం ఎందుకు పెట్టలేదండి శంకరాచార్యులు వారు, ఇక్కడ కూడా పీఠం పెడితే బాగుండేది కదా అంటుంటారు. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు వచ్చింది రాష్ట్రం? భాషాప్రయుక్త రాష్ట్రంగా వచ్చింది. ఒకప్పుడు ఆంధ్రదేశం అంటే ఏమిటి? శ్రీకృష్ణదేవరాయల వారు ఎక్కడి నుంచి పరిపాలన చేశారు? విజయనగరాన్ని రాజధానిగా పరిపాలన చేసి సింహాచలం వచ్చి ఎన్ని కానుకలు ఇచ్చారని విజయస్తంభాల మీద ఉంది. యావత్ దక్షిణ భారతదేశం ఒకటే. 56 రాజ్యములు ఉండేవి ఒకప్పుడు ఇక్కడ. కురు, పాంచాల, కోసల, కాశీ, వజ్జి, మల్ల, అంగ, మగధ, వత్స, మచ్చ, చేది, అవంతి, గాంధార, కాభోజ, సౌరాష్ట్ర, ఆశ్మక, ఇలా 56 రాజ్యములు కలిపి భారతదేశం. అందులో ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పబడుతున్నటువంటి ప్రాంతం గాంధార రాజ్యం. అంటే అంత పెద్ద రాజ్యం. ఇదంతా కలిపి భారతదేశం.
ఆయన భారతదేశాన్ని పాదచారి అయి పర్యటించారు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇదంతా పర్యటించారు ఆయన. ఇదంతా పర్యటించి 56 రాజ్యాలలో మేము వేదం చెప్తున్నామని చెప్పి అవైదికం చేసిన వాదనల్ని ఖండించారు. వేద వ్యతిరేకమని బయటపడిపోయి చెప్పిన వాటిని ఎదుర్కోవడం తేలిక. అబ్బెబ్బే మేము వేదం ఏం చెప్పిందో అదే చెప్తున్నామండి, మేము వేదం ఎలా చెప్తుందో అలాగే ఉంటున్నామండి, మేము కూడా సనాతన ధర్మంలో వాళ్ళమేనండి అని చెప్పి వేదం అంతా అక్కర్లేని వాళ్ళు చాలామంది వచ్చారు. అప్పుడు వాళ్ళ యొక్క యథార్థ స్వరూపాన్ని బయటపెట్టి వేదం పరిపూర్ణంగా ఆవిష్కృతమయ్యేట్టు చేసింది శంకర భగవత్పాదులు ఒక్కరే. అప్పుడు 56 రాజ్యముల యందు 72 అవైదిక వాదనలను తొలగించి మళ్ళీ సనాతన ధర్మం ఒక్కటే నిలబెట్టిన శంకరులు తప్ప జగద్గురువు అన్న నామం ఎవరికి అన్వయం అవుతుంది? అది మళ్ళీ ఎవరు చేశారు కనుక జగద్గురువు అని పిలవడానికి? అది చేసింది శంకర భగవత్పాదులు ఒక్కరే. అందుకని శంకర భగవత్పాదులకు ఒక్కరికే జగద్గురువు అన్న నామం అన్వయమైంది. కాబట్టి అంత గొప్పవారు. శంకరాచార్యుల వారి దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఒక పెద్ద చెట్టు ఉందనుకోండి, దాని కింద చిన్న చెట్టుగా పెరగదు. మర్రి చెట్టు కింద ఏ చెట్టు పెరగనట్టు అని సామెత చెప్తారు. మర్రి చెట్టు ఊడలు దింపేస్తుంది, దాని కింద ఇంకేం చెట్టు పెరుగుతుంది? నీడ, ఇంకే చెట్టు పెరగదు. శంకరాచార్యుల వారు ప్రతిపాదించినటువంటి వేద మార్గం, అద్వైత సిద్ధాంతం ఓ మర్రి చెట్టు, అంత పెద్ద చెట్టు. కానీ దాని గొప్పతనం ఏమిటంటే దాని కింద చిన్న చెట్లని మొలవనిచ్చింది. భక్తి మార్గాన్ని అంగీకరించాలా, కర్మ మార్గాన్ని అంగీకరించాలా, ఇవన్నీ కలిపి ఏమయ్యాయంటే మర్రి చెట్టుతో అల్లుకుపోయాయి. ఇవన్నీ కూడా ఆయన మార్గాన్ని చేరిపోవడానికి కారణాలైపోయాయి. అసలు లోకంలో ఒక పెద్ద చెట్టు కింద చిన్న చెట్టు పెరగడానికి అవకాశం లేనిది చిన్న చెట్లు పెరిగి పెద్ద చెట్టుతో అల్లుకుపోయినట్లు, పెరగడానికి అవకాశం ఇచ్చినట్టు తన సిద్ధాంతమునకు భిన్నమైనవి కూడా మార్గములుగా మార్చి తన సిద్ధాంతమునందు సంగమించేటట్టుగా చేశారు శంకరాచార్యులు వారు. అప్పుడు అదో పవిత్ర సంగమం, అదో త్రివేణీ సంగమం, అదో సాగర సంగమం. కాబట్టి అంత గొప్పగా అన్వయం చేసినటువంటి స్థితి ఒక్క శంకరాచార్యుల వారికి మాత్రమే చెల్లింది. అట్లా ఎవరు అన్వయం చేయగలిగారు? ఆయన పెట్టిన భిక్ష. ఇవాళ మనందరం పాటిస్తున్నటువంటి మార్గాలన్నీ కూడా శంకరాచార్యులు వారు ఇచ్చినవే. కాబట్టి ఆయన జగద్గురువులు అయ్యారు. పైగా 4 గురువులు సన్యాసికి తెలిసి ఉండాలంటారు. సన్యాసాశ్రమంలోకి వెడితే 4 గురువులు తెలిసి ఉండాలి. అందులో మొట్టమొదటి వారిని గురువు గారు అంటారు. అంటే ఎవరైతే సన్యాసనామం ఇచ్చి యోగపట్టం ఇచ్చారో ఆయన్ని గురువుగారు. గురువుగారి గురువుగారు పరమగురువు గారు. పరమగురువు గారి గురువు గారు పరమేష్ఠి గురువు గారు. పరమేష్ఠి గురువు గారి గురువు గారు పరాపర గురువు గారు. ఇప్పుడు నేను గృహస్థాశ్రమంలో ఉండి ఒక గృహస్థు దగ్గర ఉపదేశం పొందాను అనుకోండి, నాకు నా గురువుగారి వరకు తెలిస్తే చాలు, మహా అయితే పరమగురువు గారు తెలిస్తే చాలు. కానీ సన్యాసికి అట్లా కాదు, 4 గురువులు తెలిసి ఉండాలి అని చెప్తారు. ఈ 4 తెలియాలి. శంకరాచార్యుల వారి ఒక్కరి జీవితంలో చాలా అద్భుతమైన సన్నివేశం ఒకటి ఉంది. తనకి ముందున్నటువంటి వాళ్ళనందరినీ దర్శనం కూడా చేసిన వారు శంకరాచార్యుల వారు ఒక్కరే. ఎందుకని అంటే మీరు చూస్తే శంకరాచార్యుల వారి గురువు గారు గోవింద భగవత్పాదాచార్యుల వారు. ఆయన దగ్గర సన్యాసం తీసుకున్నారు. ఆయన గురువుగారు శంకరులకు పరమగురువు గారు గౌడపాదాచార్యుల వారు. గౌడపాదాచార్యుల వారి దర్శనం శంకరాచార్యుల వారు చేశారు. గౌడపాదాచార్యుల వారి గురువుగారు పరమేష్ఠి గురువు గారు శుకబ్రహ్మ దర్శనం చేశారు. కాబట్టి పరమేష్ఠి గురువు. పరమేష్ఠి గురువు యొక్క గురువు వ్యాసుల వారు, పరాపర గురువు. వ్యాసుల వారి దర్శనం చేయడం కాదు, బ్రహ్మసూత్ర భాష్యం మీద మాట్లాడారు. అంటే అసలు పరంపరలో పరాపర గురువుతో చర్చించి పరాపర గురువు చేత అభినందింపబడిన శిష్యుడు ఉంటాడా? అంటే శంకరాచార్యుల వారి యొక్క ప్రజ్ఞా విశేషాల్ని గురువు ఒక్కరు కాదు పెంచుకోవడం. గురువు, పరమగురువు, పరమేష్ఠి గురువు, పరాపర గురువు. వాళ్ళెవరో 3 శ్లోకాలో ఓ ప్రాంతీయ భాషలో మాట్లాడడమో చేసిన వాళ్ళు గారు వాళ్ళు. వాళ్ళందరూ ఎవరంటే యావత్ భారతదేశానికి చెందినవారు. మీరు చూడండి, ఎందరో గురువులు, వాళ్ళందరికీ నా నమస్కారం. నేను ఎవరినీ తక్కువ చేసి మాట్లాడను.
కానీ యావత్ భారతం తెలుసున్నవారెవరు? శంకర భగవత్పాదులు ఒక్కరే. యావత్ భారతదేశంలో పూజింపబడేవారు. మీరు కేదారు వెళ్ళండి, ఈశాన్య భాగానికి వెళ్ళండి, దక్షిణ భాగానికి వెళ్ళండి, కేరళ చిట్ట చివర కాలడి అగ్రహారం దగ్గర నుంచి హిమవత్ పర్వతం వరకు, సర్వజ్ఞపీఠం వరకు శంకరాచార్యుల వారు వెళ్ళినవే ఆయన పెట్టిన శంకరమఠాలు, ఆయన పెట్టిన పీఠాలు. అంతఃస్పర్శ ఎవరికి ఉంది? అంత ఎవరు చేశారు? అసలు చేస్తారని ఊహ చేయడం సాధ్యమవుతుందా? అది శంకరాచార్యుల వారికి చెల్లింది. ఆయన చెప్పిన సిద్ధాంతం సత్యం అని చెప్పి పరాపర గురువైనటువంటి వ్యాసుడొచ్చి కూర్చుని చాలా సంతోషించి ఇంకొక 16 ఏళ్ళు ఆయుర్దాయం ఇస్తే సాక్షాత్తుగా అది జరిగినటువంటి సన్నివేశం వారణాసిలో. కాశీలో వ్యాసుల వారు వచ్చి అనుగ్రహించారు. మళ్ళీ కిందకి దక్షిణానికి మధ్యార్జున వచ్చిన తర్వాత శివలింగంలోంచి పరమశివుడు పైకొచ్చి అద్వైతం సత్యం, అద్వైతం సత్యం, అద్వైతం సత్యం అని చెప్పాడు. అక్కడి నుంచి ఇక్కడ వరకు పరాపరవ గురువు దగ్గర నుంచి పరమేశ్వరుడి వరకు మధ్యలో ఉన్న గురువుల వరకు శంకరులు చెప్పింది సత్యం అని ఒప్పుకున్నారంటే ఆయన ఎంతటి మహానుభావుడు, ఎంత గొప్ప సిద్ధాంతాన్ని, ఎంత గొప్ప మార్గాన్ని మనకి ఇచ్చినటువంటి మహనీయుడైన. అందుకని శంకరాచార్యుల వారు జగద్గురువు. 2, ఒక గురువు యొక్క గొప్పతనం దేని చేత ప్రకాశిస్తుంది? ఉపదేశం చేత ప్రకాశిస్తుంది. ఆయన చెప్పినది ఎంతమందికి అర్థమైంది అన్నది ప్రధానం. నువ్వెంత పండితుడు అన్నది గొప్ప విషయమే. కానీ నువ్వు ఎంత పండితుడివైనా నీ పాండిత్యం ఎంతమందిని ఉద్ధరించింది, నీ పాండిత్యం ఎంతమందికి అర్థమైంది, నీ పాండిత్యం వల్ల నువ్వు ఎంతమందిని నడిపించగలిగావు అన్నది ప్రధానం. నువ్వు ఎంత పెద్ద పండితుడివైనా నీ వల్ల ప్రభావితులైన వాళ్ళు 10 మంది లేకపోతే నీ పాండిత్యం నీ గొప్పతనం వరకు పనికొస్తుందేమో. అంతే, అది పూజనీయమే, నిస్సందేహంగా పూజనీయం. ఉపకారం మాత్రం అక్కడ నిలబడిపోయిన నీటి చెరువు కన్నా పిల్లకాలువల ఏరులై ప్రవహించినది నిస్సందేహంగా గొప్ప. అలా ప్రవహించింది ఎవరిది? శంకరాచార్యుల వారిది. అసలు ఆయన యొక్క కవితా ధార వెళ్ళని క్షేత్రం ఎక్కడుంది? అది ప్రవహించి వెళ్ళిపోయిందంతే. ఇప్పుడు పుట్టేది ఎక్కడ పుడుతుంది అంటే ఎక్కడో సముద్ర జలాల్ని మేఘం తాగుతుంది, తాగి వర్షిస్తుంది. ఆ వర్షించినటువంటిది అన్ని ప్రాంతాలకి నది కింద ఎడుతుంది. నది నుంచి కాలవల నుంచి ఏర్లు పిల్ల ఏర్లు, పొలాలలో ప్రతి అంగుళం తడిసి సస్యశ్యామలంగా పంటలు పండుతుంది. భారతదేశంలో కూర్చుని శంకరాచార్యుల వారు చెప్పిన సౌందర్య లహరి యావత్ ప్రపంచంలో ఎన్ని చోట్ల శిలాఫలకాల మీద చెక్కబడి ఉంది. కంబోడియా లాంటి దేశాల్లో కూడా ఉంది ఇప్పటికీ. అంత వైభవాన్ని పొందిన కవిత్వం ఎవరికి ఉంది? అది శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం. అంటే ఆయన చేసినటువంటి కవిత్వం ప్రార్థనా శ్లోకాలుగా పూజ దగ్గర నుంచి అసలు భగవంతుడి గురించి పరిచయం పొందడం దగ్గర నుంచి భగవంతుడి కన్నా నేను అభిన్నమన్న జ్ఞానం పొంది ఐక్యమైపోవడం వరకు, అద్వైతానుభూతి వరకు ఆయన అందించని సోపానం లేదు. అప్పుడది ఆయన ఎక్కడ కూర్చుని చెప్పినా యావత్తు జగత్తు ప్రవహించి వెళ్ళిపోయిందంతే. ఇప్పుడు దాన్ని ఇంకించడం ఎవడి తరం కాదు, అది సత్యం. సత్యానికి ఇంకడం అన్న మాట ఎక్కడుంటుంది? అంత ప్రవహించింది. ప్రవాహం ఎక్కడుందో, ఉద్ధరణ ఎక్కడుందో అది ఈశ్వర కృప. అది పొందినవారు శంకర భగవత్పాదులు. అందుకే వారు జగద్గురువులయ్యారు. జగత్తుకు అంతటికీ వారు గురువులు అవ్వడానికి కారణం ఉపదేశం, వారి గొప్పతనం. దిగ్విజయం చేసిన వారు యావత్ భారతదేశంలో గురువులలో శంకర భగవత్పాదులొక్కరే. శంకర దిగ్విజయం అంటారు, శంకర విజయాలంటారు. ఆయన యొక్క జీవిత చరిత్ర చదువుకునేటప్పుడు శంకర విజయాలు చదివారంటారు. దిగ్విజయ యాత్ర. ఏం దిగ్విజయ యాత్ర? ఆయన ఏమైనా ఆఖరికి ఈ రాజ్యం అంతా పరిపాలించారా? కాదు. ఆయన చేసినది ఏది అంటే ఆత్మోద్ధరణ, భక్తి ఉద్ధరణ, వేదోద్ధరణ, ధర్మోద్ధరణ. ప్రభావితుల్ని చేశారు. ఎంతమందిని అంటే కోటానుకోట్ల మందిని. ఇన్ని కోటానుకోట్ల మందిని ప్రభావితుల్ని చేశారు కాబట్టి వారు జగద్గురువు. అందుచేత వారికి మాత్రమే చెల్లింది. మీరు వారి దగ్గరికి వెళ్ళి మీరు జగద్గురువు అని అన్నారనుకోండి, ఆయన ఏమంటారంటే అవును నేను జగద్గురువుని.
ఎందుకనంటే జగత్తుని గురువుగా స్వీకరించానంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి ఎవరో ఒక ఆయన అన్నారు, ఆయన శంకరాచార్యులు వారి అవతారమే కదా, మీరు జగద్గురువులు అంటారు కదా, జగత్ అంతటికీ మీరు చెప్పిన ప్రబోధాలు అందుతున్నాయా, అందరూ పాటిస్తున్నారా అని అడిగారు. అయితే ఆయన అన్నారు, అవును నేను జగద్గురువుని, జగత్తు నాకు గురువు. దత్తాత్రేయుల వారు 24 మందిని గురువులుగా తీసుకున్నట్టు ఈ లోకంలో ప్రతిదాని నుంచి నేను పాఠం నేర్చుకుంటున్నాను. ఓ చెట్టుని చూస్తే అలా నిస్వార్థంగా బతకాలని తెలుసుకున్నాను, మేఘాన్ని చూస్తే తెలుసుకున్నాను, ఎన్ని మాటలు నరికేసినా మళ్ళీ చెట్టు పెరగడం చూసి ఉత్సాహం నేర్చుకున్నాను. జగత్తంతా నాకు గురువులే, అందుకని నేను జగద్గురువుని, జగత్తుని గురువుగా కలిగిన వాణ్ణి అన్నారు. ఎంత వినయం! మనందరం ఆయన్ని జగద్గురు అన్నాం, ఎవరో ఓ చిన్నవాడు తెలియక అమాయకత్వంతో గుండెలు బాదుకోవచ్చు, అంత మాత్రం చేత ఆయన జగద్గురుత్వానికి వచ్చే తక్కువేం ఉండదు. కానీ ఆయన జగద్గురుత్వం లోకమంతా ప్రశంసింపబడితే ఆయన మాత్రం నేను జగద్గురువునని ఎప్పుడూ చెప్పుకోలేదు. ఆయన నేనెంతటి వాడిని, జగత్తు నాకు గురువు అని చెప్పుకున్నారు. అలా అనడంలో ఆయన వినయం ప్రకటితమవుతుంది. మహాత్ములను చూసి మనం మంచిగా మాట్లాడితే చాలా గొప్ప విషయం, మాట్లాడకుండా ఉంటే ఇంకా మంచి విషయం. అంతేగాని తెలిసి తెలియక ఆకాశాన్ని చూసి చిన్నది చేసే ప్రయత్నం చేస్తే ధూర్తతనం అవుతుంది, పరిధిని దాటడం అవుతుంది. కాబట్టి శంకర భగవత్పాదుల వంటి మహాపురుషుల గురించి వేరొక మాట మాట్లాడడం అంటే ఎంత సాహసం! ఒక్క శ్లోకం రాయగలమా ఆయనలాగా? ఏమొచ్చిన శంకరాచార్యుల వారి గురించి ఆయన పాదాలు తలుచుకుంటే చాలు, ఆయన పాద ధూళి తల మీద వేసుకుంటే చాలు, అంతటి మహానుభావుడు. అన్నిటికన్నా ఆయనలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటంటే ప్రజలలో ఉన్నటువంటి అయోమయావస్థని చిటికెలో తీసేశారు. షణ్మత స్థాపనాచార్యుల వారై మీరందరూ కూడా ఈ 6గురిలో ఎవరిని పూజ చేసినా మోక్షాన్ని పొందుతారు అని గాణాపత్యం విఘ్నేశ్వరుణ్ణి చేయొచ్చు, కౌమారం సుబ్రహ్మణ్యుణ్ణి చేయొచ్చు, అట్లాగే శాక్తేయం అమ్మవారిని పూజించవచ్చు, శైవం పరమశివుణ్ణి పూజించవచ్చు, వైష్ణవం విష్ణువుని పూజించవచ్చు, సౌరం సూర్యుణ్ణి పూజించవచ్చు, ఎవరినైనా పూజించవచ్చు. పూజ చేసేటప్పుడు పంచాయత మధ్యలో నీకు ఇష్టమైన మూర్తిని పెట్టుకుని చుట్టూ 4 పెట్టుకో. సుబ్రహ్మణ్యుడు అగ్నిహోత్రం పావకి, నువ్వు వెలిగించిన దీపం ఇచ్చిన నీరాజనం సుబ్రహ్మణ్యుడే. దేవతల పూజ చేసేటప్పుడు అనవసరంగా దానికోసం మళ్ళీ పక్షాలు పెట్టుకుని కొట్టుకోకుండా దాన్ని సమన్వయం చేసి అందరూ తేలికగా పైకెక్కడానికి మంచి మార్గాన్ని అందించినటువంటి మహాపురుషులు. అది ఆయన సొంతంగా ఏదో కల్పించి తీసుకొచ్చి ఇచ్చినది కాదు, వేద హృదయం అంతే. నిజానికి పోతన గారికి కృష్ణలీలలు ఆయన రచన చేస్తున్నప్పుడు బాలకృష్ణుల్లో ఆయనకి శివుడు దర్శనమిచ్చాడు. అది పోతన గారు సంస్కృత భాగవతంలోంచి అనువాదం చేసినది కాదు. యశోదమ్మ చిన్ని కృష్ణుడికి ఓ పట్టుదట్టి కట్టి ఆ జుత్తు ముడేసి దానికి ముత్యాల సరాలు చుట్టి మెడలో ఒక పెద్ద హారం వేసి దానికి ఒక నీల పతకం వేసి ఆడుకోమ్మని వదిలిపెట్టింది. ఆ మట్టిలో ఆడుకుంటున్నాడు. ఆయన మట్టిలో ఆడుకుంటున్నాడు అని వర్ణిస్తున్నారు పోతన గారు. ఆ వర్ణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆయనకి చిన్ని కృష్ణుల్లో శివుడు కనపడి, పోతన నేను శివుడు 2 కాదోయ్ ఒక్కటే అన్నట్టుగా నాకు కృష్ణుడిలో శివుడి దర్శనమైందని రాసుకున్నారు ఆయన. తనువునంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పుతగాగ ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తునకగాగ పాలభాగంబుపై పరగు నావిరిబుట్టు కాముని కాల్చిన కన్నుకాగ కంఠమాలికలోని ఘననీలరత్నంబు కమనీయమగుమెడ కప్పుగాగ హారవల్లులురగ హారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పే శివునకును తనకును వేరులేమి తెలియవలయునట్లు. అమ్మ వేసినటువంటి ముత్యాల సరాలు శివుడి యొక్క చంద్రబింబంలా కనబడ్డాయి. కృష్ణుడు ఒంటి మీద ధూళి పోసుకుంటే శంకరుడు ఒంటి నిండా భస్మ అలదుకున్నట్టు కనపడింది. కృష్ణుడు నీలపతాకతోటి హారం వేసుకుంటే దాని కాంతి కంఠం మీదకి తగులుతుంటే శ్రీకంఠుడు నీలకంఠుడు గరళకంఠుడు శివుడు దర్శనం అయ్యాడు.
నాకు కృష్ణుడికి తేడా లేదోయ్ పోతనా అని నాకు కృష్ణుడిలో శివుడు కనపడి చెప్తున్నాడా అన్నట్టుగా అనిపించిందని పద్యరచన చేశారు పోతన గారు. శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశకుడు అదే చెప్పాడు. మీకు అనుమానమేమక్కర్లేదు. శైవావయం న ఖలు తత్ర విచారణీయం పంచాక్షరీ జపపరా నితరాంస్తథాపి. నేను పంచాక్షరీ మహామంత్రం చేస్తాను, నేను పరమశివుని యొక్క భక్తుణ్ణి, కానీ నా మనసు ఎప్పుడు విష్ణువుని చేరి ఉంటుంది. అంత భాగవతం చేసిన పోతన గారు చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని. పొద్దున్నంత గొప్ప శివపూజ చెయ్యాలి, సాయంకాలం అంత ప్రీతిగా విష్ణు కథ చెప్పాలి. యావత్ భారతంలో శంకరాచార్యులు వారు సాధించినటువంటి గొప్పతనం అదే. అందుకే మీరు పీఠాధిపతుల్ని చూడండి, శంకరులు పెట్టిన మార్గంలో వాళ్ళేమో చేసేటటువంటిది చంద్రమౌళీశ్వరారాధన, శివలింగానికి ఆరాధన చేస్తారు. ఎప్పుడూ కూడా మనసులో శక్తి, అమ్మవారిని శ్రీచక్ర పూజ, బాలాత్రిపుర సుందరి, కదిలితే ఆ శక్తి అంతా అమ్మవారి ఆరాధన, నోరు విప్పితే నారాయణ నారాయణ నారాయణ. చేసేది శివలింగార్చన, మనసులో భావన పరదేవతని, నోరు విప్పితే నారాయణ నారాయణ నారాయణ. ఆయన ఎక్కడ భేదం రావడానికి వీలు లేకుండా పీఠాధిపతుల వరకు అదే సిద్ధాంతం అన్వయం చేశారు. అంత గొప్ప జ్ఞానాన్ని కల్పించారు. మనం దేనిని పూజ చేసినా భగవంతుడిగా పూజ చేస్తున్నాం అని చెప్పిన వ్యక్తి. శంకరాచార్యుల వారి యొక్క సిద్ధాంత వైభవం ఎక్కడుంది అంటే, నేను కోటేశ్వరరావు, నేను ఈ శరీరం, నా భార్య, నా పిల్లలు, ఏం తప్పులేదోయ్ అలా అనకుండా ఎలా ఉంటావు? అలా అనకుండా ఉంటే జ్ఞానం వచ్చేసినట్టు. మొదట అలాగే అంటారు, ఏం బెంగెట్టుకోకు, నువ్వు చెప్పింది నిజం, కానీ ఇంకొంచెం పైకి ఎక్కువ. కోటేశ్వరరావు కోటేశ్వరరావు అని పేరు పెట్టారని చెప్తున్నావే, ఆ పేరు ఎవరు పెట్టారు? మా నాన్నగారు పెట్టారు. ఎప్పుడు పెట్టారు? ఏదో నాకు 21వ రోజున పెట్టారు పేరు. 21 రోజులకు ముందు ఉందా లేదా శరీరం? ఉంది. అంతకుముందు ఎక్కడుంది? మా అమ్మగారి కడుపులో ఉంది. మీ అమ్మగారి కడుపులో అంతకు ముందుందా? 9 నెలలు రావడానికి ముందుందా శరీరం? లేదు. మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఎలా వెళ్ళావు అందులోకి? వచ్చి ఇప్పుడు నేను అంటున్నావే, ఇది పడిపోయాక ఎక్కడికి వెడతావు? మరి దానికి ప్రయాణం ఉందిగా. ఎన్నో ఆలోచిస్తావుగా, అక్కడికి వెళ్ళా, ఇక్కడికి వచ్చా, ఇక్కడ ఇది సంపాదించా, అది సంపాదించా అంటున్నావుగా. ఈ ప్రయాణం ఏమైనా ఆలోచించావా? ఇక్కడి నుంచి ఎక్కడికి వెడతావో, ఎక్కడి నుంచి వచ్చావో, ఇలా ఎన్నేళ్ళని ఎప్పటి నుంచి తిరుగుతున్నావో, ఎన్ని శరీరాలు పుచ్చుకున్నావో, ఎన్ని శరీరాలు వదిలిపెట్టావో, ఎన్ని సంసారాలు చేశావో, ఏమైనా ఆలోచించావా అని మొదలుపెట్టి మెల్లగా తిప్పి ఆఖరికి ఏం చేశారంటే, నేను ఏదై ఉన్నాను దగ్గరికి తీసుకెళ్ళారు. మొట్టమొదటి అజ్ఞానం ఎక్కడంటే, ఇది నేను దగ్గర మొదలు పెట్టించి దాని దగ్గర నుంచే ప్రశ్న వేయిస్తూ వెనక్కి తీసుకెళ్ళి నేను అసలు ఏదై ఉన్నాను దగ్గర పూర్తి చేసేశారు. నేను ఏదై ఉన్నాను అనుభవంలోకి వచ్చేస్తే ఇంకా అసలు ఏ బెంగా లేదు, అదొక్కడి తప్ప ఇంకోటి లేదు. కాబట్టి అక్కడికి తీసుకెళ్ళి ఇంకా నువ్వు నేర్చుకోవలసింది ఏమీ లేదు, నీకు తెలిసిపోయిందని నిలబెట్టారు. అది ఎవరినైనా ఒక్కళ్ళక నేర్పింది. ఆయన జ్ఞాని అంటే ఆయన కూడా కాళ్ళ మీద పడి నమస్కారం చేశారు. నువ్వు జ్ఞాని అయ్యే వరకు నువ్వు చేయవలసిన ఆచారం, నీ ధర్మం, నీ కర్తవ్యం, నువ్వు పాటించవలసినవి నువ్వు పాటించాలి. అది పాటించకుండా ఏదో నోటితో అన్నానని జ్ఞానం ఎలా అవుతుంది? నువ్వు ఎవరై ఉన్నప్పటికీ, ఏ వృత్తిలో ఉన్నప్పటికీ, ఏ పని చేస్తున్నప్పటికీ ఆ స్థాయికి పొందినవాడవైతే నా నమస్కారం నీకు, నువ్వు గురువువి, నీ మీద కాళ్ళ మీద పడిపోయారు కాశీలో. అది శంకరాచార్యుల వారి గొప్పతనం. అందరిలో ఉన్నది ఆత్మయే. అప్పుడు ఆయన చూసింది ఆత్మని. అంతకన్నా సమానత్వం ఎక్కడుంది? ఇంకా అంత గొప్పగా సమానత్వాన్ని చూశారు, అంత గొప్ప ఉపదేశం చేశారు. శంకరాచార్యుల వారి గొప్పతనం మీరు ఇంకొక కోణంలో పరిశీలిస్తే, ఆయన అసలు ఏ న్యాయం పాటించారు అంటే అర్థం కాదు మనకి. ఎందుకనంటే గురు శిష్యుల మధ్య 2 రకాలైనటువంటి న్యాయం చెప్తారు. ఒకటి మర్కట
కిశోర న్యాయం, మార్జాల కిశోర న్యాయం అని రెండు న్యాయాలు ఉంటాయి. మర్కట కిశోర న్యాయం అంటే ఏంటంటే కోతి పిల్ల. కోతి పిల్లని పట్టించుకోదు, అదేదో కొమ్మ మీదకి వచ్చి కూర్చుంటుంది. ఆ కడుపుని పట్టుకుని ఉంటుంది కోతి పిల్ల. అది ఏం చేస్తుందంటే కోతిని వదిలేసి తల్లి కోతిని, అది కూడా కొమ్మ మీద కూర్చుంటుంది. కానీ అది అసలు తల్లి కోతి అది ఉంటుందా, ఏ క్షణంలో లేచిపోతుందో తెలీదు. ఆ తల్లి కోతి లేచిపోతుందన్న అనుమానం రాగానే ఎగిరిళ్ళి కడుపుని పట్టుకుంటుంది. అది అలా కొమ్మలు ఎగిరి వెళ్ళిపోతుంది. పట్టుకోవలసింది ఎవరు? పిల్ల. తల్లి కడుపు గట్టిగా పట్టుకోలేదనుకోండి, పడిపోతే తల్లికి ఏం సంబంధం లేదు, అది కొమ్మల మించి పోతూ ఉంటుంది. అక్కడ పిల్లది ప్రధానం, పిల్ల పట్టుకోవాలి గట్టిగా. మార్జాల కిశోర న్యాయంలో పిల్ల పట్టుకోదు, తల్లి పట్టుకుంటుంది. పిల్లల్ని ఎక్కడో పెడుతుంది. పిల్లి ఏదో వచ్చి చంపేస్తుందేమోనని అంత పదునైన పళ్ళున్నటువంటి పిల్లని మెడ దగ్గర పట్టుకుని గోడలెక్కినా గొందెలెక్కినా నొక్కకుండా, దానికి ఏ ఆపద రాకుండా అన్ని పిల్లల్ని క్షేమమైన చోట్లకు పట్టుకెళ్ళి పెడుతూ ఉంటుంది. శంకరాచార్యులు వారు మనకి మర్కట కిశోర న్యాయమా, మార్జాల కిశోర న్యాయమా అంటే రెండూను. మీరు పట్టుకోవాలి, ఆయన పట్టుకుంటారు. ఎందుకనంటే అలా నేను ఎందుకన్నానో మీరు పట్టుకున్నారో లేదో, మర్కట కిశోర న్యాయానికి మార్జాల కిశోర న్యాయానికి ఓ పరిమితి ఉంది. పిల్ల పెద్దదైపోయి పిల్లి అయిపోయినా, కోతి పిల్ల పెద్దదైపోయి కోతి అయిపోయినా, కోతి పిల్ల కోతినట్టుకోక్కర్లేదు, పిల్లని పిల్లట్టుకోక్కర్లేదు. మనం ఎంత పెద్దవాళ్ళం అయిపోయామనుకున్నా గురువుగారిని వదిలిపెట్టుకోవడానికి వీల్లేదు. ఈ లోకంలో వదిలిపెట్టకూడనిది ఏదైనా ఉంటే గురుపాదములు ఒకటే. మీరు ఏమైనా అయిపోండి, ఎంత గొప్పవారైనా అయిపోండి, ఎంత అధికారైనా అయిపోండి, ఎంత ధనవంతులైనా అయిపోండి, శంకరాచార్యుల వారి పాదాలు వదిలేస్తారా? పిల్లి వదిలేస్తుంది పెద్దదైపోతే, కోతి పిల్ల వదిలేస్తుంది పెద్దదైపోతే. మొదట పట్టుకోవడానికి న్యాయమేమో, పెద్దవాళ్ళు అయిన తర్వాత అవి వదిలేస్తాయేమో, మనం వదిలేస్తామా? వదలం. నిజానికి ఈ జన్మలో కాదు, గురువుగారి దగ్గర పొందిన అనుగ్రహం జన్మాంతరములకు వెనకాతలు వచ్చి కాపాడుతూ ఉంటుంది. 2, పిల్లి వెళ్ళిపోయింది అనుకోండి, పిల్లి శరీరం వదిలేసింది, ఇంకా పిల్లకి రక్షణ అన్న మాట అన్వయం లేదు. తండ్రి గారు చనిపోయారు, ఇంకా తండ్రి గారి రక్షణ అన్నమాట అన్వయం లేదు. గురువుగారి శరీరం వదిలేశారు, కానీ గురువుగారి రక్షణ లేకపోవడం అన్నమాట లేదు. గురు తేజస్సు కాపాడుతూనే ఉంటుంది. శంకరాచార్యుల వారి శరీరం లేకపోవచ్చు, శంకరాచార్యుల వారి తేజస్సు అలాగే ఉంటుంది, అది కాపాడుతూనే ఉంటుంది. దానికి ప్రబల ఉదాహరణ ఏమిటో తెలుసా? గురువు పేరెత్తితే ప్రకృతి కూడా పరవశించిపోవలసిందే. కాల్చేసిన ఎండలు 108వ నామం దగ్గర పూర్తవుతుంటే చినుకులు పడి చల్లబడింది. లోకంలో దాన్ని ధర్మంగా చెప్తారు. మహాపూర్ణాహుతి చేస్తే ఏదైనా పెద్ద కార్యక్రమం చేసి మహాపూర్ణాహుతి చేశారనుకోండి, వర్షం పడుతుంది. పర్జన్య విష్ణుప్రీతి. నేను ఎంతో సంతోషించానని విష్ణువు ప్రీతి పొందితే, ఎందుకంటే విష్ణువు ధర్మం కోసం ఉంటారు, గురువులు ధర్మం కోసం ఉంటారు. నేను ఎంతో ఆనందపడ్డాను అని చెప్పవలసి వస్తే పొడమి చల్లబడిపోయి వాన చినుకులు పడతాయి. అకాలంగా ఋతువు కాని ఋతువులో నిన్న రాత్రి వరకు పొద్దుటి వరకు కాల్చేసింది 108వ నామం చెప్పడానికి వచ్చేటప్పటికి చల్లగా అయిపోయింది వానపడి. ఉన్నారు శంకరాచార్యుల వారనడానికి, ఉన్నారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారనడానికి, గురువుల్ని పట్టుకుంటే 33 కోట్ల మంది దేవతలు ప్రసన్నులవుతారనడానికి ఇంకింతకన్నా ఉదాహరణ నేను మీకు ఏం చూపించగలను? నేనేదో నామం చెప్పగలనేమో కానీ నాకు వచ్చినంతలో వచ్చిరానివాడు, ఓ చేతకానివాడు భక్తితో చెప్పడానికి కూర్చుంటే అంత సంతోషిస్తే, నిజంగా మనం నమ్మకంతో ఇంకా ముందుకెళ్ళగలిగితే ఆయన మనకి ఏమి ఇవ్వరు శంకరాచార్యులు వారు. కాబట్టి శంకరులని పట్టుకునేటప్పుడు ఆయన మనని పట్టుకుంటారు. ఎందుకంటే ఆయన అంత వాంగ్మయం ఇచ్చారు. పట్టుకునేవాడే లేకపోతే ఆయనకి బెంగగా ఉండదు. ఎందుకు అవతారం తీసుకున్నట్టు, ఎందుకు కష్టపడ్డట్టు. ఒక్క సౌందర్యలహరి శ్లోకం వచ్చినవాడు లేడు ఇవాళ, ఒక శివానందలహరి శ్లోకం వచ్చినవాడు లేడు. నేను ఇన్ని పుస్తకాలు ఇచ్చాను, 5 పుస్తకాలు లేవు ఎవరింట్లో.
అని ఆయన బాధపడతారు. అప్పుడు ఆయన మనని పట్టుకుని ఏం చేస్తారంటే, కాదురా నాన్న నేర్చుకోరా అని చెప్పి ఆయనే శిష్యుల్ని కూర్చోబెట్టుకుంటారు. ఎందుకంటే శిష్యులు పెరగాలని ఓ హోమం చేస్తారు. అది ఉంది లోకంలో, అవంతి హోమం అని అదో హోమం చేస్తారు. ఎందుకంటే శిష్యులు పెరుగుతున్నారనుకోండి ధర్మం పెరుగుతుంది. ప్రబోధం వింటున్నారనుకోండి, మంచి విషయాలు చదువుతూ గురువుల మీద భక్తి ఏర్పడితే ధర్మం ఏర్పడుతుంది. అందుకని అవంతి హోమం చేస్తారు. నిజానికి పూర్వం ఏం చేసేవారంటే, పాఠశాలలు తెరిచి విద్య ప్రారంభం అయ్యే ముందు ఆ హోమాలు చేసేవారు. ఎందుకంటే శిష్యులందరూ కూడా ధార్మికంగా చదువు నేర్చుకుంటే శక్తి వస్తుంది. ఇప్పుడు డాక్టర్ అయ్యాడు అనుకోండి, ఒళ్ళు కోసేసే అధికారం వచ్చింది. మీరు ఎవరినన్నా పక్కన కూర్చుంటే ఓ బ్లేడో ఓ చాకో పెట్టి ఇలా అన్నారనుకోండి, అదో పెద్ద నేరం. డాక్టర్ గారికి వస్తే ఉపకారం, డబ్బిచ్చి మరీ కోయించుకుంటాం. ఎందుకని ఆయన చేసేది ఏదైనా మనకి శరీరానికి రక్ష చేయడానికి కోస్తున్నారు. ఇప్పుడు నా ఒంటి మీద ఎవరైనా ఏమైనా చేస్తారేమో అని అనుమానం ఉంటే నిద్ర వచ్చేస్తున్నా నేను కళ్ళు పడిపోకుండా జాగ్రత్తగా ఉంటాను. వైద్యుడి మీద ఎంత నమ్మకం? నాకు మత్తి ఇచ్చేసి నన్ను నిద్రపుచ్చేసి మీరు కోసేసేయండి అని చెప్పేసి, నాన్న వాళ్ళు ఎవ్వరూ లేకుండా, భార్య లేదు, పిల్లలు లేరు, అందరినీ వదిలిపెట్టేసి మత్తు పుచ్చుకొని గుండె నిలువుగా అడ్డంగా కోసేస్తాట అంటే ఆయన నాకు మళ్ళీ ఆయుర్దాయం ఇస్తాడు అని నమ్మి అంత నిద్రలోకి వెళ్ళిపోయి మంచం మీద పడుకుని వెళ్ళిపోతున్నావే శస్త్రచికిత్స గదిలోకి. అప్పుడు వైద్యుణ్ణి ఎంత నమ్మావు? అంత నమ్మకం ఎలా వచ్చింది ఆయన మీద? ఆయనకున్న చదువు, ఆ చదువు ఆయన కానీ దుర్వినియోగం చేస్తే ఏమైపోతుంది సమాజం? చదువు కాదు, చదువుతో పాటు సమాజము పట్ల కర్తవ్యత, నిష్ఠ, అలాంటి వాళ్ళు పెరగాలని హోమం చేస్తారు. అవంతి హోమం చేసి పాఠశాల తెరుస్తారు. తెరిచి పిల్లలకి పాఠం చెప్తారు. శిష్యులు పెరగాలని చేస్తారు. అట్లాంటి హోమం చేస్తారు, అవంతి హోమం అని. కాబట్టి శంకర భగవత్పాదులు మన కోసం వెతుక్కుంటారు. మనము శంకర భగవత్పాదుల పాదాలు గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ పెరిగిపోయామని ఓ 30 శ్లోకాలు 40 శ్లోకాలు వచ్చాక పిల్లిలాగో కోతి పిల్లలాగో వదలకూడదు, పట్టుకునే ఉండాలి. ఉంటే ఆఖరి స్థితి ఆయన యందు ఐక్యం అయిపోవడం. ఐక్యం అయిపోయిన తరువాత కూడా ఎవరికి నమస్కారం చేస్తూ ఐక్యం అంటే గురువుగారికే. అక్కడ మాత్రం అద్వైతం లేదు. ఎందుకని అంటే అంతటి మహోపకారి. కాబట్టి దేహం ఉన్నా కరుణే, దేహం లేకపోయినా కరుణే. అందుకని ఆ కరుణకి హద్దు లేదు. సాధారణంగా దయకి శరీరం అవసరం అవుతుంది. దయా మాట రెండు శరీరంతో ఉంటాయి. గురువుగారి మాట, గురువుగారి దయ శరీరంతో సంబంధం లేదు. గురువుగారు చెప్పిన మాటలు అలా ఉండిపోతాయి అంతే. గురువుగారు చూపించిన దయ అలా నిలబడిపోతుంది అంతే. అవి రెండు చెక్కు చెదరవు కాలంలో. ఆయనకి శరీరం ఉంటే ఉపకారం చేశాడు, ఆయనకి శరీరం ఉంటే మాట్లాడాడు. గురువు శరీరం లేకపోయినా, ఆయన శరీరం పతనమైపోయినా కూడా శిష్యుల్ని అనుగ్రహిస్తూనే ఉంటాడు. గురువుగారి శరీరం పతనమైపోయినా కూడా ఆయన మాటల జ్ఞాపకానికి వచ్చి జీవితాన్ని ఒబ్బిడి చేస్తూనే ఉంటాయి. అందుకని గురువు విషయంలో గురువు శరీరం పతనమైపోతే సంబంధం తెగిపోలేదు. ఆ గురువుగారిని రోజు తలుచుకుని నమస్కారం చేయవలసిందే. నిద్ర లేస్తూ గురువుగారికి నమస్కారం, రాత్రి పడుకోబోయేటప్పుడు గురువుగారికి నమస్కారం, సంధ్యావందనం చేస్తే నమస్కారం, ప్రవచనం మొదలెడితే నమస్కారం, ప్రవచనం పూర్తి చేస్తే నమస్కారం. గురోచ్ఛిష్టం జీవితం. కాబట్టి అప్పుడు శంకర భగవత్పాదులు శరీరంతో ఉండాలా మన అనుగ్రహించడానికి? సదాశివుడిగా అనుగ్రహిస్తూ ఉంటారు, శివాంశతత్పరులు కాబట్టి. రెండోది, మీరు శంకరాచార్యుల వారు జగద్గురువు అని అనడానికి ప్రధానమైన కారణాల్లో ఒకటి ఏంటంటే, జగత్తుకంతటికీ బంధువుగా ఎవరిని చెప్తారు? సూర్యుడిని చెప్తారు. జగచ్చక్షువు జగద్బంధువు అని. ఎందుకని అంటే సూర్యకిరణములు జగత్తులో పడని ప్రదేశం ఉండదు, అన్ని చోట్ల పడతాయి సూర్యకిరణాలు. ఒకవైపు ఒకసారి పడితే ఇంకో వైపు పడవచ్చు. ఇక్కడ చీకటి అయినప్పుడు అమెరికాలో పగలవచ్చు, అమెరికాలో పగలప్పుడు ఇక్కడ రాత్రి కావచ్చు. మొత్తం మీద జగత్తు మీద సూర్యకిరణాలు పడతాయి. సూర్యకిరణాలు ఏం చేస్తాయి పడితే? బాహ్యంలో ఉన్న చీకటిని తీసేస్తాయి. కానీ
నా లోపల నా హృదయంలో ఉన్న అజ్ఞానం అన్న చీకటిని సూర్యకిరణం తీయగలదా? తీయలేదు. సూర్యకిరణానికి ఆ శక్తి లేదు. సూర్యకిరణం బయట వెలుగులు ప్రసరిస్తుంది. అది మొక్క, ఇది దొంగ, ఇది కర్ర, ఇది పాదు అలా తెలుస్తుంది. నా హృదయ గుహలో ఏర్పడిపోయిన అజ్ఞానమన్న చీకటిని సూర్యకిరణం తీయలేదు. ఎందుకంటే అది కటిక చీకటి లోపల. ఆ కటిక చీకటిలో జ్ఞానజ్యోతిని వెలిగించగలిగిన వాడు ఎవరు? గురువు ఒక్కడే. అప్పుడు ఆయన వెలిగించిన వెలుగు ఇక్కడే వెలిగింది, అక్కడ వెలగలేదని నువ్వెవరు చెప్పడానికి? ఎవరు ఎక్కడ ప్రభావితులయ్యారో, ఎవరు ఎక్కడ వెలిగారో దీపాలై శంకర భగవత్పాదుల పేరు చెప్పి ఈ క్షణంలో ఎన్ని జ్ఞానజ్యోతులు ఎక్కడెక్కడ అలా వెలిగిపోతున్నాయో. సూర్యుడు కూడా చెయ్యనిది ఎవరు చేస్తున్నారంటే గురువు చేస్తున్నాడు. అందుకని భాను శబ్దం అన్వయమైంది గురువుకి. శంకర భానవే అంటారు. కాబట్టి జగత్తునంతటినీ సూర్యుడు ప్రకాశింపచేస్తే అందరి హృదయాలలో ఉన్న అజ్ఞానపు చీకట్లని జగద్గురువు తొలగించారు. అందుకని శంకరాచార్యులు వారి జగద్గురువు. ఇప్పటికీ శాస్త్రవేత్తలు కూడా ఆయన పేరు చెప్తే 2 చేతులు ఎత్తి నమస్కరించారు. మీకు ఎప్పుడైనా నేను ప్రత్యేకంగా ఒకరోజు అవన్నీ చదివి వినిపిస్తా ఎంతమంది శాస్త్రవేత్తలు ఆయన గురించి మాట్లాడారు. సూర్యుడి యొక్క కిరణాల్లో ఇబ్బంది ఉంటుంది, వేడి ఉంటుంది. సూర్యకిరణముల వేడి తట్టుకోవడం కష్టం. గ్రీష్మ ఋతువు వచ్చిందనుకోండి, మధ్యందిన మార్తాండుడు అంటాం. మధ్యాహ్నం అయిన తర్వాత ఏదైనా పనున్నా ఇంకో అరగంట సేపు అలా తిరుగుదామంటే ఉండదు. కానీ గురువుగారు ఎప్పుడు మాట్లాడనివ్వండి, ఏది మాట్లాడనివ్వండి, చంద్రకిరణాల్లో ఉంటుంది. అంత చల్లగా ఉంటుంది, అంత జ్ఞాపకం ఉండిపోతుంది, అంత అమృతంలా ఉంటుంది. గుర్తొస్తూ ఉంటే సంతోషంగా ఉంటుంది, ఊరటగా ఉంటుంది. ఆయన దర్శనం అంత ప్రసన్నంగా ఉంటుంది. సూర్యుడు అస్తమానం అలా ఏమి ఉండడు, చాలా వేడిగా ఉంటాడు. గురువుగారు లోపల చీకటిని తొలగించడం అంత ప్రసన్నంగా చేస్తాడు, అంత అమృతత్వంతో చేస్తాడు, అమృత హృదయంతో చేస్తాడు, తాను కష్టపడుతూ చేస్తాడు. అంత చల్లటివాడు. అప్పుడు ఆయన జగద్గురువు గారు ఆ దయచేత అంతటి మహానుభావుడు. అందుకని చల్లతనంతో చేస్తారు. ఇవన్నీ కూడా శంకర భగవత్పాదులు ఈ లోకానికి చేసినటువంటి మహోపకారాలు. నేను 108 నామాల్లో ఇవాళ 108వ నామంగా దీన్ని జగద్గురువుకి అన్వయం చేస్తూ సింహావలోకనం చేశాను. కానీ యథార్థానికి మీరు నేను చెప్పిన 107 నామాలని అన్వయం చేస్తే చివరకు వచ్చేది శంకరుడు జగద్గురువులని అర్థం అవుతూ ఉంటుంది ఆయన కీర్తి ప్రతిష్టల చేత. అంతటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. కాబట్టి శంకరాచార్యుల వారి విషయంలో ఒక్క మాట చెప్తారు, మాకంటూ ఏమైనా కోరికుంటే ఒక్కటే, మోక్షం ఈ జన్మలో రాలేదని మేమేం బెంగ పెట్టుకోం. ఎందుకంటే యథార్థానికి మోక్షం కన్యాదానంలా ఉంటుంది. కన్యాదానంలా ఉంటుంది అని ఎందుకంటున్నానంటే, కన్యాదానం చేయాలంటే ఏం చేయాలి? ఆడపిల్ల ఉండాలి. ఆడపిల్ల ఇంట్లో ఉందనుకోండి, ఆ ముచ్చట వేరు, ఆ ఆనందం వేరు. ఎందుకనంటే ఆడపిల్ల అనేటప్పటికీ ఓ ముద్దు, ఓ మురిపం, ఏదో పువ్వులు కొనడం, గాజులు కొనడం, బొట్టు, కాటుక, తిలకం, చిన్నతనం నుంచి అమ్మ చీర తను చీరలా కట్టుకు తిరుగుతూ ఉండడం, ఇంట్లో అమ్మ వెనకాల తిరుగుతూ ఉండడం, ముగ్గెడుతూ ఉండడం, అమ్మకి ఏదో వంటలో సాయం చేసి పెట్టడం. ఆడపిల్ల ప్రేమ వేరు. అసలు ఆడపిల్లలు లేని ఇళ్లల్లో ఆ భావన సౌకుమార్యాలు ఉండవు. హృదయాలు చాలా కఠినంగా ఉంటాయి. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచించుకోవడమే వచ్చు. వాళ్ళకి ఇతరుల గురించి ఆలోచించడం వాళ్ళకి చేతే కాదు. వాళ్ళకి ఆ స్థితి ఎందుకు వచ్చిందంటే వాళ్ళ ఇళ్లలో ఆడపిల్లలు లేక ఆ పరిస్థితి. ఆడపిల్లలు ఉండుంటే వాళ్ళ హృదయాలకి సౌకుమార్యం, ఇతరుల కష్టం అర్థం చేసుకోవడం వాళ్ళకి వచ్చి ఉంటుండేది. అది లేకే రాలేదు. మీరు ఏమైనా అనుకోండి, ఆడపిల్ల భావన సౌకుమార్యాన్ని ఇస్తుంది. అంత కష్టపడి పెంచుతాడు ఆడపిల్లని. పెంచి తనే కదా ఈ పిల్ల ఇలా నా దగ్గర ఉండిపోకూడదు, తగిన వరుడు దొరకాలని వెతుకుతాడు. దొరికాడు వరుడు, ఆనందపడిపోయాడు, 10 మందికి చెప్పాడు, సంతోషపడిపోయాడు. అక్కడ చేయబదులట్టుకొచ్చాడు, ఇక్కడ చేయబదులట్టుకొచ్చాడు. చేస్తే చేశాను, అప్పు బాగా వైభవంగా చెయ్యాలి, నా కూతురు సంతోషించాలన్నాడు. పెళ్లి చేసేసాడు. పిల్ల ఏం చేస్తుంది? మగపిల్లాడి చిటికిన వేలట్టుకుని వెళ్ళిపోయింది. ఏడిచాడు. ఎందుకు ఏడవడం? నువ్వేగా చేశావు.
పెళ్ళి చెయ్యాలన్నావు, చేస్తే సంతోషం అన్నావు, అది ఇంటికి ఇల్లాలవ్వాలన్నావు, పెళ్లి చేసి ఏడుస్తావు ఎందుకు అంటే, అయ్యో ఆడపిల్ల వెళ్ళిపోయింది అని బెంగ. మోక్షం నిజంగా ఈశ్వరుడు ఇచ్చేస్తాను అబ్బాయి వచ్చేయి, ఇంకా నీకు జన్మ లేదని అనుకోండి, బెంగగా ఉంటుంది. గోశాల ఏమైపోతుంది, పూజలు ఏమైపోతాయి, సత్సంగం ఏమైపోతుంది, ఎన్ని జన్మలు ఎత్తినా వచ్చిన నష్టం ఏమిటి? హాయిగా శంకరాచార్యులు వారు గురువుగా హాయిగా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఆ ఉన్న అర్ధనాయో ఆనాయో రూపాయో 10 రూపాయలు వేసుకొని కార్యక్రమాలు చేసుకొని ప్రసాదాలు తింటూ మొక్కలకి నీళ్ళు వేసుకుంటూ ఎంత హాయిగా ఉంది అని, తీరా మోక్షం ఇచ్చేస్తానంటే కన్యాదానం చేసేసిన తండ్రి ఎలా బాధపెడతాడో అలా ఇంకా శరీరం ఉండదట, ఇంకా నేను ఆత్మ పరమాత్మ యందు ఐక్యమైపోయి అలా ఉండిపోతా అంటే అలా బాధపడతాడు నిజానికి. అప్పుడు ఏమంటాడంటే, నాకు మోక్షం కన్నా అన్నీ ఒక్కటే, అన్ని రూపాలు ఆ పరమేశ్వరుడివే అన్న పరమేశ్వరుని యందు భక్తి, అసలు ఈ మనుష్య దేహంతో ఇన్ని మంచి పనులు చెయ్యొచ్చని చెప్పిన శంకరాచార్యుల వారి వంటి గురువు, ఇది మాత్రం నేను కాదని నిరంతరం పరిశీలన చేసేటటువంటి ఉత్తరమీమాంసా పరిశీలనం, 3 నాకు వస్తే ఎన్ని జన్మలు ఎత్తితే ఏమిటి కష్టం? ఇది నేనన్న వ్యామోహం లేకుండా ఉండడానికి ఉత్తరమీమాంస ఉంది, అది పరిశీలనం చేస్తుంటా, అదే శరీరమీమాంస. వ్యాసుల వారు దానికి పెట్టారు కదా పేరు, బ్రహ్మసూత్ర పరిశీలనానికి ఆత్మ గురించి ఉంటుంది కాబట్టి శంకరాచార్యుల వారు గురువు, ఆయన నన్ను గట్టి ఎక్కిస్తారు. నాకేం బెంగ, మార్జాల కిశోర న్యాయము ఉంది, బర్కట కిశోర న్యాయము ఉంది. ఆయన నన్ను అట్టుకుంటారు పిల్లిలాగా, నేను పట్టుకుంటాను ఆయన కడుపుని కోతి పిల్లలా. కాబట్టి ఎప్పుడూ మొత్తానికి అటు ఇటు పట్టుకునే తిరుగుతూ ఉంటాను, పెద్దయినా పట్టుకుంటాను, ఎప్పుడూ పట్టుకుంటాను. ఏమిటి బెంగ నాకు మోక్షం లేకపోతే? ఇప్పుడు ఇలా ఎన్ని జన్మలు ఎత్తినా నాకేం బెంగలేదు ఈశ్వర, కానీ శంకరాచార్యుల వారిని మాత్రం గురువుగా నాకు ఈ చాలు అని ఒక గొప్ప శ్లోకం చెప్తారు. శాస్త్రం శరీరమీమాంస, నేను ఎప్పుడూ శరీరమీమాంస చదువుతూ ఉండాలి. అంటే ఇది కాదు శాశ్వతం, ఆత్మ శాశ్వతం అన్నది నాకు ఎరుకలో ఉండాలి. దేవస్తు పరమేశ్వర, అన్ని మూర్తులు ఆయనే అని భేదబుద్ధి లేకుండా పరమేశ్వర భక్తి. ఆచార్య శంకరాచార్య, నాకు ఆచార్యుడిగా గురువుగా శంకర భగవత్పాదులు ఉండాలి. సంతు జన్మని జన్మని, ఎన్ని జన్మలెత్తినా నాకేం బెంగలేదు, నాకు మాత్రం ఇది కావాలి. ఇలా ఇస్తావా? నీ ఇష్టం ఇచ్చుకో, ఎన్ని జన్మలు ఇస్తే నాకేమిటి? ఆడపిల్ల ఇంట్లో పెరుగుతున్నట్టు ఉంటుంది. ఆఖరణ ఎప్పుడో కన్యాదానం, మరి తప్పదు, ఇంక ఎన్నాళ్ళని ఆడపిల్ల బాగుందని పెంచుకుంటూ కూర్చుంటావు ఇంట్లో. ఆ కళ్యాణం చేసేయవలసిందే, కన్యాదానం చేసేయవలసిందే ఎప్పుడో అప్పుడు చూద్దాం, అప్పటి వరకు మాత్రం ఎన్ని జన్మలు ఎత్తినా నాకేం బెంగలేదు అని అడుగుతారు. శంకరాచార్యుల వారి విషయంలో ఈ మాట అడుగుతారు, పెద్దలైన వారు కూడా అడుగుతారు. అదే మనం అడిగి పూర్తి చేసేద్దాం. నేనంటాను, మీ అందరు అనండి. శాస్త్రం శరీరమీమాంస దేవస్తు పరమేశ్వర ఆచార్య శంకరాచార్య సంతు జన్మని జన్మని. మనం అడిగింది వింటారు శంకర భగవత్పాదులు. ఇప్పుడు ఆయన మార్జాల కిశోర న్యాయంతో పట్టుకుంటారు. మనని అడిగాం కదా, పిల్లని పిల్లి పట్టుకున్నట్టు పట్టుకుంటారు. మనం మర్కట కిశోర న్యాయంతో పట్టుకుంటాం, కోతి పిల్ల కోతిని పట్టుకుంటాం. ఆ తర్వాత పెరిగి పెద్ద అయిపోయినా వదలం, అలాగే గుర్తుంటుంది. ఆ తర్వాత ఎప్పుడో కళ్యాణం అప్పుడు చూద్దాం. అప్పటి వరకు మనకి లోటేం లేదు, ఏదో మనం ఎక్కడో ఉండిపోయామని బెంగెట్టుకోక్కర్లేదు. పైన పట్టుకులాగి ఆయన ఉన్నారు, ఆయన లాక్కుంటారు. మనకేం బెంగ? తిరుపతి వెళ్ళాలంటే ప్రతి పెట్టి బెంగెట్టుకోక్కర్లేదు, నేను ఎలా వెళ్ళాలని. వెనక పెట్టి ముందు పెట్టి పట్టుకుని ఇంజన్ వెనక పెట్టి ఇంజన్ వదిలేయకుండా ఉంటే చాలు. ఇంజన్ ప్రతి పెట్టి తన ముందు పెట్టిన పట్టుకుందా లేదా అని చూడడానికి వెనకాతల గార్డు బాగుంటే చాలు. ఆయన చూస్తూ జాగ్రత్తగా ఈ పెట్లన్నీ ఓదాన్నోటి పట్టుకుని అన్నీ కలిపి ఇంజన్ నట్టుకుంటే అది తిరుపతిలో ఆక్కుపోతుంది వెంకటేశ్వర స్వామి దగ్గరికి, అది తీసుకుపోతుంది కాశీ. మిగిలిన ఏమీ చేయగల వాటంతటా వాటికి ఏమి ఇంజన్లు లేవు.
అవేమీ పరిగెత్తవు, అన్నీ కలిసి ఇంజన్ని పట్టుకున్నాయి. ఆ ఇంజన్ కాశీ తీసుకెళ్ళింది. ఆఖరికి ట్రైన్ కాశీ వెళ్ళిపోయింది అంటాడు. ఇంజన్ తీసుకెళ్ళింది శంకరాచార్యుల వారు ఇంజన్. ఆయన్ని మనందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం, ఒకళ్ళ ఉత్తరీయాల ఒకళ్ళం పట్టుకున్నాం అనుకోండి, అందరం విశ్వనాథుడిని చేరుతాం, అందరం వెంకటేశ్వరుణ్ణి చేరుతాం. బెంగే ఉంది, అప్పటి వరకు వచ్చే స్టేషను వెళ్ళే స్టేషను సంతోషంగా సరదాగా గడిపేద్దాం, హాయిగా భగవద్భక్తితో జీవనం చేసేయచ్చు. కాబట్టి శాస్త్రం శరీరమీమాంస దేవస్థు పరమేశ్వర ఆచార్య శంకరాచార్య సంతు జన్మని జన్మని. ఆ అదృష్టాన్ని ఇమ్మని మనం శంకర భగవత్పాదుల్ని ప్రార్థన చేస్తూ పరమోత్సాహంగా వైశాఖ శుక్ల పంచమిని నిర్వహించి గురువుగారికి చేయడం కన్నా జీవితంలో గొప్ప విషయం ఇంకొకటి లేదు. అందుకని శంకర భగవత్పాదులకి మన శక్తి వంచన లేకుండా మనం అంత అద్భుతంగా ఆ ఉత్సవాన్ని చేసే శక్తినిమ్మని మనం మళ్ళీ గురువుగారినే కోరుకుందాం. శంకరాచార్యుల వారిని మహాస్వామి వారి పాదాలు పట్టి ప్రార్థన చేస్తూ, నేను ఇంచుమించు గాయత్రి బీజాక్షరాలు ఎన్నో అన్ని రోజులు చెప్పా, ఈ 108 నామాలు. అయినా మీ అందరూ ఇంత దూరమైన శ్రద్ధగా భక్తిగా రోజు వచ్చి అంత సంతోషంగా విని ఆ శంకరాచార్యులు వారి అన్ని బొమ్మలు గీసి తీసుకొచ్చినందుకు మీకు అందరికీ నాకు శంకర భగవత్పాదుల యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణాకటాక్ష వీక్షణాలు ఉండాలి అని నేను గురుమండలినంతటినీ ప్రార్థన చేస్తూ, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.